నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముస్లిం మైనార్టీ వర్గానికి అందే పథకాలని రెస్ట్రిక్షన్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు. మైనార్టీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరీ కొంతమేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులు పాల్గొన్నారు. మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడారు. అంటువ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడూరు నరసింహారావు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి గారు చేశారు. ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. దీనికి చాలా ముఖ్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెట్లు నాటడం, ఇలాంటి కార్యక్రమాలకి ఈ 15 రోజుల పక్షోత్సవాల ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తాను. ఆ రోజు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ సిబ్బంది వీళ్ళు చేసిన త్యాగం కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక అంటువ్యాధి ఉంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మరి ప్రాణాలకు శ్రమించి ఆ రోజు ధైర్యంగా వృత్తికి మరి అన్ని పనిచేసిన డాక్టర్లను కూడా ఈరోజు చేస్తున్నాం. మెడికల్ సిబ్బంది మరి మనం చూపించాలనే దూరంగా విసిరి వేసి మన కొడుకు మీద విసిరి వేసి చూపులు చూసుకుంటున్నాం. మన ఇంట్లో అశుద్ధాన్ని మొత్తం తీసేసి దాన్ని ఎంతో ఓపికతో బాధ్యతతో పారిశుద్ధ కార్మికులు డబ్బులాంటివి ప్రాంతాలకు చేర్చి పరిసరాలని కాపాడుతూ కాలంలో మనం ప్రతివాడిని మన కాలంలో పడిపోయాక ఇంటి ముందు చెత్తలు కాలంలో గమనిస్తే డిస్పోజల్ ప్లేట్లు, డిస్పోజల్ బాటిల్స్, గ్లాసులు, ప్లాస్టిక్ పేపర్స్ అన్ని కూడా కాలంలో పడేస్తాం. వదిలేయటం అయితే తేలిక కానీ తీయటం చాలా కష్టతరమైన బాధ్యత. అలాంటి పరిస్థితుల్లో ఎంతో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవి ఆనంద్ ప్రారంభించారు. శిబిరానికి హాజరైన మున్సిపల్ సిబ్బందికి మరియు రోగులకి వైద్యులు వైద్య పరీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోసు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజాక్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, మున్సిపల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వినుకొండను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి, కీలక బాధ్యత పోషిస్తున్నటువంటి మున్సిపల్ శానిటేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మనం ఈ రోజు వారోత్సవాలు చేస్తున్నాం. 100 రోజులు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి పనులు 100 రోజుల్లో 100 మంచి కార్యక్రమాల పైన చేశారు. 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయడం జరిగింది. 65 లక్షల మందికి పైగా ఒకే రోజు 1వ తారీఖున పెన్షన్ అందజేయడం జరిగింది, లక్షలాది మందికి. గతంలో ఎప్పుడు చరిత్రలో జరగలేదు, వెళ్ళలేదు. మనం 5వ తారీఖు వస్తుందా, జీతాలు 10వ తారీఖు వస్తాయా, పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాసే ఎదురు చూసేవాళ్ళు గత ప్రభుత్వంలో. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేసి, గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచితే చంద్రబాబు గారు ఒకే నెలలో ప్రభుత్వం రాగానే 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ చేసి అందించారు. విభిన్న ప్రతిభావంతులకు, వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేశారు. అలాగే ఉద్యోగాలు లేక బాధపడతా ఉంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శ్రీకారం చుట్టి టీచర్స్ ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అన్నా క్యాంటీన్, మీలాంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 170 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మూసివేస్తే మళ్ళీ దాన్ని తెరిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పేదవాడి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టారు. అట్లాగే స్థానిక సంస్థలకు, మన హాస్పిటల్స్ కు, ఇలాంటి వాటన్నిటికి కూడా నిధులు కేటాయించారు మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీలాంటి పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైనా అవసరమైనటువంటి వైద్య చికిత్సలు అందించడం జరుగుతుంది. మీకేదైనా అవసరమైతే కొండంత అండగా మేము ఉంటాం. మీరు కష్టపడి పనిచేస్తున్నారు, పరిశుభ్రంగా ఉంచుతున్నారు, ప్రజలకి జబ్బులు రాకుండా. మరి మీరు చేసే దాంట్లో పరిశుభ్రతలో దీనివల్ల ప్రజలకి అంటువ్యాధులు రాకుండా ఎంతో ఉపయోగంగా ఉంది. మీరు జబ్బుల బారిన పడకుండా ఉండటం కోసం, మీ ఆరోగ్యం కోసం ఈ రోజు ఈ హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్రం నుండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్లును మళ్ళీ కలుద్దాం. నమస్కారం.